నర్మద గారికి ఏమీ కాదు, ఏం కాదు. బాబాయ్ గారు చెప్పేది నిజమే రాఘవ్. నర్మద అంటే చాలా చాలా స్ట్రాంగ్. ఆవిడ ఇంతకు ముందు కూడా విధిని ఓడించారు, అలాగే మళ్ళీ ఓడిస్తారు. ఆయన దుర్గమ్మ తల్లి ఏమైనా పాషాణ హృదయరాలా? మళ్ళీ ఒకసారి మీ నుంచి తల్లి ప్రేమను మీకు దూరం చేయడానికి ప్లీజ్ ధైర్యంగా ఉండండి. అన్నయ్య, మామ్కి ఏమైంది? మామ్ మేడ మీద నుంచి ఎలా పడిపోయారు? మాకు అసలు ఏం అర్థం కావట్లేదు. అంతా అలా సడన్ గా అయిపోయింది. నాకు ఇంకా ఏం అర్థం కావట్లేదు. రాఘవ, రాఘవ, ఉన్నతి, ఉన్నతి. అయ్యో, ఎలా జరిగింది అమ్మా దుర్గమ్మ తల్లి? ఒకటి బాధ తీరింది అనుకునే లోపు ఇంకో బాధ వచ్చి పడుతుంది. ఇప్పుడిప్పుడే కదా మనం ఉన్నతి బిడ్డని పోగొట్టుకున్నావు. ఇప్పుడేంటి నర్మదని కూడా పోగొట్టుకుంటావా? నా పిల్లలు అంత బాధని, అంత కష్టాన్ని ఎలా సహించగలరు? ఏడవకు శైలజ, ఇలాంటి మాటలు మాట్లాడకు. నా మనసు చెప్తుంది నర్మద గారికి ఏమీ కాదు. అమ్మా, అమ్మ అస్సలు నమ్మలేకపోయింది ఇలా ఏదైనా జరుగుంటుందని. బలవంతంగా ఇక్కడికి తీసుకురావాల్సి వచ్చింది. మీరు జాగ్రత్తగా ఉండండి. కానీ అసలు ఏం జరిగింది? ఈ ప్రమాదం ఎలా జరిగింది? తెలీదమ్మా. రాఘవ్కి నర్మద ఆంటీ ఫోన్ చేశారు. అప్పుడే చెప్పారు మేడ మీదకి వచ్చి కలు ముఖ్యమైన విషయం ఒకటి చెప్పాలని. కానీ మేము అక్కడికి వెళ్లే లోపే ఆంటీ మేడ మీద నుంచి పడిపోయారు. చూడండి, కేవలం నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. చాలాసార్లు ఎవరైనా పైనుంచి పడినా సరే వాళ్ళకి నయం అవుతుంది. సో మీరు నమ్మకాన్ని వదులుకోకండి. ఆంటీకి ఏమీ కాదు. నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ఈ వెంట్రుకలు పేషెంట్ బ్రేస్లెట్లో ఇరుక్కుని ఉన్నాయి. అండ్ ఇవి చూస్తుంటే పేషెంట్వి అనిపించట్లేదు. ఈ జుట్టు మీకు నర్మద ఆంటీ బ్రేస్లెట్ లో దొరికిందా? అవునండి. అయితే ఇలా కూడా అయ్యుండొచ్చు కదా. ఆంటీతో పాటు మేడ మీద ఎవరైనా ఉన్నారేమో. చూస్తుంటే అలానే అనిపిస్తుంది. స్పృహ కోల్పోవడానికి ముందు కూడా నర్మద ఆంటీ బహుశా వాళ్ళ వైపే చూపించారేమో. సిస్టర్, చూడండి, మేమందరం అసలే చాలా బాధలో ఉన్నాం. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో కొంచెం స్పష్టంగా చెప్పండి. కొంచెం తొందరగా చెప్పండి. నేను కేవలం ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఈ కేసులో ఇది సాక్ష్యంలో ఉపయోగపడుతుంది. పైగా ఇది మా డ్యూటీ కూడా. ఇలాంటివి ఏమైనా దొరికితే మేము వెంటనే పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాలి. అండ్ ఇది పోలీసులకి ఇచ్చేయాలి. కానీ అమ్మని ఎవరు చంపాలనుకుంటారు? రాఘవ్, ఈవిడ జస్ట్ తన డ్యూటీ చేస్తున్నారు. మీ రూల్స్ని బట్టి మీరు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయండి. మీరు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయొచ్చు. మిస్టర్ రాఘవ్, పేషెంట్ పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. మీరేం మాట్లాడుతున్నారు డాక్టర్? మీరేం చేయగలరా అదంతా చేయండి. మా అమ్మకు మాత్రం ఏమీ కాకూడదు. చూడండి, పేషెంట్కి గాయాలు గట్టిగా తగిలాయి. పైగా ఇప్పుడు ఇంటర్నల్ బ్లీడింగ్ కూడా మొదలైపోయింది. సో పేషెంట్ని వెంటనే వెంటిలేటర్స్ మీద పెట్టాల్సి ఉంటుంది. అప్పుడే ఆవిడ వైటల్స్ ఇమీడియట్లీ స్టేబుల్ అవుతాయి. అండ్ మేము అన్ని ఏర్పాట్లు చేశాం కూడా. దానికంటే ముందు మీకు కావాలంటే మీ ఫ్యామిలీలో ఒకరిద్దరు మెంబర్స్తో వెళ్ళి పేషెంట్ని కొంచెంసేపు కలవచ్చు. రాఘవ్, నాకు తెలిసి మీరు ఉన్నతి ఒకసారి చూసొస్తే మంచిది. రేఖా, నర్మదా గారికి ఏమీ కాదు. ఆవిడికి నయం అయిపోతుంది. కానీ ఈసారి గడబడి చేసింది నువ్వే. సో ఇప్పుడు నీ వంతు. నువ్వు రాఘవ్ కోసం సర్ప్రైజ్ ప్లాన్ చేయి. నా దగ్గర ఏం దాచక్కర్లేదు రేఖ, ఎందుకంటే నాకు అన్నీ కనిపిస్తున్నాయి. ఇంకా నువ్వు రాఘవ్ని చాలా ప్రేమిస్తున్నావు. అందుకే అది నీ ముఖంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నువ్వు ఆలోచించాల్సింది ఒక్కటే, ఇంతకీ ఎవరా వ్యక్తి? మీ ఇద్దరిని దూరం చేయడం వల్ల వాళ్ళకొచ్చే లాభం ఏంటని. రేఖ, కొన్ని ఫీలింగ్స్కి మాటలు అవసరం ఉండదు.
ప్రేమ కూడా అలాంటి ఒక ఫీలింగే. ప్రేమ చూపించాల్సి ఉంటుంది, ప్రేమ తెలియజేయాల్సి ఉంటుంది. కానీ నాకు ఆవిడ మళ్ళీ దూరం అవటం ఇష్టం లేదమ్మా. నాకు తెలుసమ్మా, నాకు తెలుసు. మనం ఇప్పుడు దేవుణ్ణి వేడుకోవాలంతే. అయినా నువ్వేం దిగులు పడకు, నువ్వు చూస్తూ ఉండు. నర్మదా గారికి త్వరలోనే న్యాయం అయిపోతుంది. ఆవిడికేం కాదు. తెలుసు నీ బాధ చాలా పెద్దది, కానీ ఉన్నతి ఈ సమయం కూడా గడిచిపోతుంది. నీ జీవితంలో ఇంకా చాలా సంతోషాలు వస్తాయి. అన్నయ్య, మామ్ అసలు మన లైఫ్ లోకి తిరిగి రాకుండా ఉంటే బాగుండేదేమో. మనం ఆవిడ జ్ఞాపకాలతోనే బ్రతకడం నేర్చుకున్నాం కదా. పైగా ఆవిడ లేని బాధ కూడా మనకు అలవాటు అయిపోయింది కదా. కానీ అన్నయ్య, మామ్ని మళ్ళీ మనం పోగొట్టుకోకూడదు. నేను తట్టుకోలేనన్నయ్య. నీకు తెలుసు కదా, నేను కొంచెం కూడా బాధని తట్టుకోలేనన్నయ్య. ఇది కూడా చాలా ఎక్కువ బాధ అన్నయ్య. ప్లీజ్ మామ్కి చెప్పు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవద్దని. ప్లీజ్ అన్నయ్య, మామ్కి చెప్పు వదిలిపెట్టి వెళ్ళిపోవద్దని. ఏడవకుని ప్లీజ్. నాకు తెలుసు, అండ్ నాకే కాదు, అమ్మకు కూడా ఈ విషయం తెలుసు. అమ్మా, నువ్వు మళ్ళీ నీ బంగారు తల్లిని బాధ పెట్టకమ్మా. ప్లీజ్ ప్లీజ్ లేమ్మా. మనం ఇప్పుడే కదమ్మా కలిసాం. నేను ఇన్నేళ్ల తర్వాత నా బర్త్డే నీతో పాటు సెలబ్రేట్ చేసుకున్నాను. సో ఇలా చెయ్యి పట్టుకొని మళ్ళీ వదిలేసి వెళ్ళిపోకమ్మా. అమ్మా, నేనేం చెప్తున్నానో నీకు వినిపిస్తుంది కదా?